ఈరోజు పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. హెలికాప్టర్లో చిలకలూరిపేట మండలం లింగంగుంట్లకు ఆయన చేరుకుంటారు. ఆ గ్రామంలో స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ కేంద్రం పనితీరును పరిశీలిస్తారు. ఆ తర్వాత రైతులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, వ్యవసాయ పరిస్థితులపై వారితో చర్చిస్తారు. ఆ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి నగదును సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:15 టీడీపీ క్యాడర్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 3:50 ప్రజావేదిక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ప్రజావేదికలో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఆయన మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి హెలికాప్టర్లో ఉండవల్లికి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పల్నాడు జిల్లా పర్యటనలో రైతులు, ప్రజలతో సీఎం చంద్రబాబు నేరుగా ముచ్చటించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వైశాలి, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట గ్రామానికి చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజంతా కూడా పల్నాడు జిల్లాలోనే చంద్రబాబు పర్యటన ఉండటం జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంటలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రోజు రైతులకి రైతు భరోసా ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులని విడుదల చేయడానికి సభను ఏర్పాటు చేశారు. రైతు భరోసా సభలో రైతులకి ప్రతి ఒక్కరి ఖాతాలోనూ 5,000 రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ 2,000, మొత్తం 7,000 ఈ దఫా పడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రైతు భరోసా నిధుల విడుదలతో పాటు రైతులతో చంద్రబాబు ప్రత్యేకంగా పాల్గొని ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక తర్వాత పార్టీ తెలుగుదేశం పార్టీ కేడర్ ఏదైతే ఉందో ఆ కేడర్ తో ప్రత్యేక సమావేశంలో పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి గురించి తెలుసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పాటు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు అంతా కూడా అంటే ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లింగంగుంట గ్రామంలోనే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశాలను పాల్గొని పార్టీపై దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వారితో కూడా ప్రత్యేకంగా పాల్గొనే పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతులతో మాటామంతి రైతులతో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలపైన రైతులకి సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రైతు భరోసా నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 13,500, అలానే కేంద్ర గవర్నమెంట్ విడుదల చేస్తున్నటువంటి 6,000, మొత్తం కలిపి 20,000 రైతుల ఖాతాలో పడే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3 విడతలుగా ఈ నగదు జమ అయ్యే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఈ మొదటి విడతగా ఆ రాష్ట్ర గవర్నమెంట్ విడుదల చేస్తున్నటువంటి 5,000, కేంద్ర గవర్నమెంట్ 2,000, 7,000 ఈ రోజు ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా జమ అవడానికి ఏర్పాటు చేయడం చేసినటువంటి పరిస్థితి జరిగింది. రైతులకి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ఏ విధంగా ఉన్నదో ఆ విషయాలను చంద్రబాబు వివరించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయడం ద్వారా తొలకరి వర్షాల తర్వాత రైతులు వ్యవసాయానికి అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యే పరిస్థితి కూడా కనపడటం జరిగింది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మొత్తం పల్నాడు జిల్లాలోనే చంద్రబాబు పర్యటన ఉండటము, పల్నాడు జిల్లాలో రైతులతో పాల్గొనటము, రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ కేడర్ తో కూడా మమేకం కావటము, ఈ కార్యక్రమాన్ని కూడా ముగించుకొని సాయంత్రం 5:30 గంటల తర్వాత బయలుదేరి మరలా హెలికాప్టర్ ద్వారా తన నివాసానికి చేరుకోవడానికి కూడా రూట్ మ్యాప్ ఖరారు కావడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.